హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వియ్యూరు కోడలి పిల్ల. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఊరైతే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది వ్లాగ్ చూస్తూ అయితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే కావాల్సిన బట్టలన్నీ అయితే బయట అయితే పెట్టేశాను. అలాగే మెయిన్గా అయితే పిల్లల కోసం మెడిసిన్స్ అనమాట, జలుబు దగ్గు జ్వరం సిరప్స్ అయితే తీసుకున్నాను. అలాగే కొన్ని బాడీ లోషన్స్, కావాల్సిన బ్యాంగిల్స్, అలాగే కొంత జ్యువెలరీ ఐటమ్స్, లిప్స్టిక్ ఇవన్నీ అయితే తీసుకుని పెట్టుకున్నాను. పిల్లలు ఉన్నారు కదా, ఒక 2 బెడ్షీట్స్ కూడా పెట్టుకుందాం అని చెప్పారు అత్తయ్య అయితే. అలాగే టంగ్ క్లీనర్స్, బ్రష్, సోపు, పేస్ట్, షాంపూ ప్యాకెట్స్, మిర్రరు, నాప్కిన్స్ ఇవన్నీ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ లగేజ్ అంతా తీసి బయట అయితే పెట్టేశాను. కానీ ఇప్పుడు ఇవన్నీ అయితే బ్యాగ్లో అయితే పెట్టాలి. అదే ఒక పెద్ద టాస్క్ అనమాట. ఫస్ట్ అయితే పిల్లల బట్టలు, నా బట్టలు, మా హస్బెండ్ బట్టలు అయితే పెట్టేశాను. అత్తయ్య అన్నారు ట్రాలీయే కదా ఇంకా మా బట్టలు కూడా పెట్టేయమంటే మా బట్టలన్నీ పెట్టేసిన తర్వాత అత్తయ్య మావయ్య బట్టలు ఒకవైపు, మా బట్టలు ఒకవైపు అయితే అలా బ్యాగ్లో అయితే సెగ్రిగేట్ చేసేసి మంచిగా అయితే అరేంజ్ చేశాను. ఇదంతా చేయడానికైతే నాకు 1 అవర్ పైనే పట్టిందనమాట. ఇలా మా లగేజ్ ప్యాక్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. బాబు అయితే ఫ్రైడే నైటే లగేజ్ అయితే ప్యాక్ చేసాము. సాటర్డే నైట్ అయితే వెళ్తామని. కానీ సాటర్డే నైట్ అయితే వెళ్ళలేదు. ఎందుకంటే ట్రైన్ టికెట్స్ అయితే బుక్ అవ్వలేదనమాట. ఇదైతే సండే రోజు మార్నింగ్ అయితే వెళ్తున్నాము. 12కి అనమాట ట్రైన్. పిల్లలు అలాగే అందరూ అయితే పులిహోర అయితే చేశాను బ్రేక్ఫాస్ట్ కింద. ఇంకా అందరూ అయితే పులిహోర తింటున్నారు. అక్క బావ పిల్లలు అయితే సాటర్డే నైట్ అయితే వచ్చేసారనమాట. ఇంకా వియ్యూరైతే ఇంకా లంచ్లోకి అయితే ఫస్ట్ రైస్ అయితే కడిగి పెడుతున్నాము. ఎందుకంటే ట్రైన్లో ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే నైట్ డిన్నర్కి కావాల్సినవి అయితే అత్తయ్య అయితే ప్రిపేర్ చేస్తున్నారు. రైస్ అయితే నానబెట్టేశారు. కర్రీస్ కోసం అయితే ఫస్ట్ వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నారు. అలాగే ములక్కాయ టమాటా గ్రేవీ కర్రీ కూడా అయితే ఇంకో స్టవ్ పైన అయితే కుక్ అవుతుంది. దానికన్నా ముందే అత్తయ్య పచ్చడి కోసం అయితే పచ్చిమిరకాయలు, వంకాయలు, టమాటాలు అయితే వేసి మగ్గించి పెట్టేసుకున్నారు. ఇంక ఇదైతే చల్లారిపోయింది. ఇంక ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నారు. రోట్లో నూరేంత టైం లేదని చెప్పి ఇంకా మిక్సీ అయితే వేసేసారనమాట. చట్నీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అదైతే ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నారు. ఒక స్టవ్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా అదైతే దింపేసుకుని ఇప్పుడు బెండకాయ ఫ్రై అయితే పెట్టేసుకున్నారు. బెండకాయ ఫ్రై అయితే అవుతుంది. వంకాయ టమాటా కర్రీ అయితే ఇంకో స్టవ్ పైన అయితే అవుతుందన్నమాట. చేసుకున్న కర్రీస్ అన్నీ అయితే ఇలా పెట్టేశారనమాట. వంకాయ టమాటా కర్రీ, అలాగే ములక్కాయ కర్రీ, పచ్చడి, అలాగే బెండకాయ ఫ్రై మొత్తం అయితే చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ అయితే సిల్వర్ ఫాయిల్స్ ఉంటాయి కదా, ఇంకా వాటిల్లో అయితే ప్యాక్ చేసుకోవాలి. తర్వాత చేయాలన్నమాట. ఇంకా చల్లారలేదు. అలాగే పిల్లలు తినడం కోసం అయితే కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్, స్నాక్స్ అయితే తీసుకున్నామన్నమాట. చక్కరాలు, చేతి చెక్కలు, గవ్వలు, అలాగే కొన్ని మ్యారీగోల్డ్ గుడ్ డే బిస్కెట్స్, అలాగే వాటర్ టిన్ కూడా తీసుకెళ్తున్నాము. వాటర్ బాటిల్స్ కొనకుండా పద్దానికి అవన్నీ కూడా ప్యాక్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాము. వెళ్ళేటప్పుడైతే ఒక పెద్ద సంచిలో అయితే పెట్టేస్తానన్నారు అత్తయ్య. వంట పని అంతా కంప్లీట్ అయిపోయింది కదా, చూసారు కదా ఎన్ని గిన్నెలు వచ్చాయో. ఇంకా అవన్నీ అయితే అత్తయ్య బయట అయితే వేసుకొని క్లీన్ చేస్తున్నారు. మీరు పిల్లల్ని రెడీ చేసుకోండి అని చెప్పి. తర్వాత అయితే కర్రీస్ అయితే చల్లారిపోయినాయి. ఇలాంటి సిల్వర్ ఫాయిల్స్ ఉంటాయి కదా, ఇంకా వాటిలో అయితే ప్యాక్ చేస్తున్నాము. ఒక్కొక్క కర్రీని 2 ప్యాకెట్స్లో అయితే చేస్తున్నాము. ఎందుకంటే ఆఫ్టర్నూన్కి ఒక ప్యాకెట్, అలాగే నైట్ డిన్నర్లోకి ఒక ప్యాకెట్ అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. తనకైతే నేను హెల్ప్ చేస్తూ ఉన్నానన్నమాట, మధ్యలో వీడియో తీస్తూ. తర్వాత అయితే కర్రీస్ అయితే వేయడానికి హెల్ప్ చేశాను. అలాగే ఇప్పుడైతే రైస్ అయితే కుక్ చేస్తున్నారు. రైస్ అయితే కుక్ అయిపోయి ప్రెషర్ పోయి అదంతా చల్లారిపోయిన తర్వాత అవి కూడా అయితే సిల్వర్ ఫాయిల్స్లో అయితే వేసేసుకొని మంచిగా మా హస్బెండ్ అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. ఈ ప్యాకింగ్ చేయడానికి అయితే చాలా టైం పట్టేసింది. చిన్న కవర్స్ తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ అయితే. ఇంక అందుకే చాలా టైం అయితే పట్టేసింది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. గిన్నెలు కడగడం కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయితే పిల్లలిద్దరికి అయితే స్నానం చేయించి రెడీ చేశాను. ఈలోపు అయితే బావ వాళ్ళ పాప కూడా రెడీ అయిపోయి వచ్చేసింది. ఇంకా పిల్లలు 4 అయితే రెడీ అయిపోయారు. అత్తయ్య అయితే లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నారనమాట. కర్రీస్ అలాగే లంచ్ అయితే ఒక దాంట్లో అయితే పెడుతున్నారనమాట. ఇంకా నేను అక్క అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాము. అత్తయ్యకి అయితే ఇలా లగేజ్ అయితే ప్యాక్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బావ వాళ్ళు అయితే లగేజ్ అంతా అయితే బయట అయితే పెడుతున్నారు. ఆటో అయితే మాట్లాడుకున్నాము విజయవాడ రైల్వే స్టేషన్కి. ఆటో వచ్చే లోపు అయితే మేము లగేజ్ అంతా బయట అయితే పెట్టేసుకున్నాము. మా బావ అయితే ఇంటికన్నిటికీ లాక్స్ అయితే వేసుకొని ఇంకా ఆటోలో అయితే లగేజ్ అయితే పెట్టేసుకున్నాము. ఫస్ట్ అయితే పిల్లలు అయితే ఎక్కేసారనమాట. 4 ఉన్నారు కదా, ఫుల్ ఫన్ అండ్ మంచిగా ఆడుకుంటున్నారు. ఇంక అందరూ ఆటో అయితే ఎక్కేసారు. ఇంకా నేనైతే ఆటోకి అయితే ఎదురొచ్చేసి నేను కూడా అయితే ఆటో అయితే ఎక్కేసాను. ఈ వియ్యూరు నుంచి విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి అయితే ఆటో అతను 700 అడిగారనమాట. విజయవాడలో తెలిసిందే కదా, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. అంబేద్కర్ బొమ్మను ఇలా బయట నుంచి చూడటమే కానీ ఎప్పుడు
లోపలికైతే వెళ్ళలేదు. మీరు వెళ్ళారో లేదో కమెంట్ చేయండి. విజయవాడ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి రాగానే లగేజ్ అంతా తీసుకొని ఆటో అయితే దిగేసాము. లోపలికైతే వెళ్ళిపోయాము. ఫుల్‌గా స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. పిల్లలు అవి చూసి కావాలని గోల చేస్తున్నారు. మేము ఇంకా ఎక్కాల్సిన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ఒక 1 అవర్ టైం ఉందని చెప్పి ఇంకా బావ వాళ్ళైతే బాసుంది అయితే తీసుకొచ్చారు. అందరికి ఇష్టం అనమాట బాసుంది. మంచిగా బాసుంది అయితే ఎంజాయ్ చేసాము. మాదైతే 10th నెంబర్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిద్దంట ట్రైన్. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఎక్స్‌కలేటర్ అయితే ఎక్కేసి ప్లాట్‌ఫామ్ 10లోకి అయితే వచ్చేసాము. మేము వచ్చిన ఒక 5 మినిట్స్‌కి అదిగోండి ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంక అందరం ట్రైన్ అయితే ఎక్కేసి లగేజ్ అంతా పెట్టుకోవడానికి ఫుల్ రష్ ఉందనమాట ట్రైన్‌లో. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫస్ట్ పిల్లలకైతే పెట్టేసాము భోజనం. వాళ్ళు తినేసారు. ఇప్పుడైతే అక్క, బావ, నేను, మా హస్బెండ్ మేము నలుగురం అయితే కూర్చొని ఇంకా ఇప్పుడు లంచ్ అయితే చేస్తున్నాము. అత్తయ్య, మావయ్య కూడా పిల్లలతో పాటే తినేసారనమాట. తినేసాక ఇంకా మిడిల్ బెర్త్ అయితే వేసుకొని పడుకుందామంటే పిల్లలైతే ఎక్కడ పడుకుంటారు. మా చిన్నాయనైతే అస్సలు పడుకోలేదు. ఫుల్ అల్లరి చేశాడు. అలాగే బావ వాళ్ళ అబ్బాయి కూడా పడుకోలేదులేండి. అలాగే మా పాప ఒకటే కొంచెం సేపు పడుకుంది. అలాగే మా హస్బెండ్ కూడా కొంచెం సేపు పడుకున్నారు. ఇంకా టైం అయితే 5 అలా అవుతుంది. ఇంక అందరం లేచి కూర్చున్నాము. శాండ్విచ్ వస్తే తీసుకున్నారు. మనీ అయితే వేస్ట్. ఇలాంటి పీసెస్ 2 వచ్చినాయి అనమాట. 50 రూపీస్ అంట. పచ్చి కూరగాయలు అలా పెట్టేసి ఇచ్చారు. బ్రెడ్ కూడా టోస్ట్ చేయలేదనమాట. అస్సలు ఏం బాలేదు. ఇంకా టైం అయితే 8 అలా అవుతుంది. పిల్లలకి పెట్టేసి మేము తినేసి పడుకునేసరికి టైం అయితే 9 అలా అయిపోయిందనమాట. అసలు మార్నింగ్ నుంచి పడుకోలేదు కదా! ఇంకా నైట్ అయితే పడుకొని పోయారు. ఇంకా పిల్లలు మేము కూడా పడుకున్నాము. ఇంకా 1:10కి అయితే మేము బాసర్లో అయితే దిగేసామనమాట. మేము బాసర వెళ్తున్నాం కదా! 1:10కి అయితే దిగాము. ఇంకా దిగి నడుచుకుంటూ అయితే స్టేషన్ బయటకైతే రావాలి. బాసర రైల్వే స్టేషన్ చిన్నదే అనమాట. ఒక 2 ప్లాట్‌ఫామ్సే ఉన్నాయి. ఇంకా 1:10 అయింది. ఇంకా బయటకైతే రాగానే ఇంకా ఆటోస్ అయితే ఉన్నాయి. ఇంకా బావ వాళ్ళిద్దరైతే ఆటో అయితే మాట్లాడుతున్నారు. 1:30 కల్లా మేము ఆటో అయితే ఎక్కేసి ఒక హోటల్ అయితే చూపించమంటే చూపించారనమాట. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. నక్షత్ర అనమాట. సరస్వతి టెంపుల్ దగ్గరలోనే ఉండిద్ది. ఇంకా ఫస్ట్ పిల్లలు మా హస్బెండ్ అయితే పైకైతే వెళ్ళిపోయారు. బయట అయితే కూడా రూమ్ బయట రిసెప్షన్‌లో కూడా చాలా బాగుంది. ఇంకా మేము తీసుకున్న రూమ్ దగ్గరికి ఇంకా మేము కూడా అయితే లిఫ్ట్‌లో అయితే వెళ్తున్నాము. 3rd ఫ్లోర్‌లో డబల్ బెడ్రూమ్ రూమ్ అయితే తీసుకున్నాము. నాన్ ఏసీ అనమాట. ఏసీ కాకుండా నాన్ ఏసీ తీసుకున్నాము. రూమ్ కాస్ట్ అయితే 1500 పడింది. కానీ చాలా రీజనబుల్‌గా ఉంది. ఇక మేము 10 మెంబర్స్ అందరం అయితే ఇక్కడే రిలాక్స్ అయ్యామనమాట. ఒక 2, 3 అవర్స్ అయితే రూమ్ కూడా చాలా బాగుంది. ఎంటర్ అవ్వంగానే ఒక 2 బెడ్స్ ఉన్నాయి. అలాగే కబోర్డు, టీవీ యూనిట్, అలాగే వాష్‌రూమ్ కూడా ఉంది. అటాచ్డ్ అనమాట. రూమ్ అయితే కొత్తగా కట్టారనుకుంటా. పెయింట్ స్మెల్ కూడా బాలేదు. చాలా బాగుంది రూమ్ అయితే. ఇంకా మార్నింగ్ అయితే 6కి అలా లేచేసాము. వ్యూ అయితే చూసారు కదా! చాలా బాగుంది మా రూమ్ నుంచి అయితే బయటకైతే. ఇక నేనైతే రెడీ అవ్వాలి. ఫస్ట్ అయితే ఇది మంగళగిరి పట్టు డ్రెస్ అయితే తీసుకున్నాను పూజ కోసం అయితే. పిల్లలు నలుగురు అయితే స్నానం చేసి మంచిగా రెడీ అయిపోయి ఇంకా బయట అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. అటు ఇటు తిరుగుతూ అయితే. తర్వాత ఒక్కొక్కరుగా మేమందరం కూడా రెడీ అయిపోయాము. నేను, అక్క, పిల్లలు అందరం అయితే రెడీ అవుతున్నామన్నమాట పూజ కోసం అయితే. ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే పడుకొని అలా రిలాక్స్ అయ్యి ఫోన్ చూస్తున్నాడు. ఇంకా లిఫ్ట్‌లో అయితే రూమ్ నుంచి అయితే బయటకైతే వస్తున్నాము. ఇంకా అక్క, బావ, నేను, పిల్లలు అయితే వచ్చేసాము ఫస్ట్. అందరం ఒకే ట్రిప్‌లో రాలేము కదా! అందుకని ఫస్ట్ మేము వచ్చేసి బయటికి అదిగోండి నక్షత్ర అనమాట. నైట్ చూపించా కానీ అంత క్లారిటీ లేదని ఇప్పుడు మార్నింగ్ చూపిస్తున్నా. మా చిన్నాయనైతే వాళ్ళ డాడీ రాలేదని చెప్పి అలిగాడు. ఇంక ఎత్తుకొని కొంచెం సేపు అయితే వాడిని ఆడిపించాను. ఈలోపు అయితే ఇంకా మా బావ వాళ్ళు కూడా కిందకైతే వచ్చేసారు. మేము తీసుకున్న హోటల్ పక్కనే ఇలా నక్షత్ర టిఫిన్ సెంటర్ ఉంది. టిఫిన్ అయితే చేసాము. అసలు ఏం బాలేదు. వీడియో కూడా తీయడానికి కావాలా పూజ టైం అయిపోతుందని త్వరగా అయితే కానిచ్చేసాము. పూజకి కావాల్సిన స్లేట్ అవన్నీ అయితే తీసుకున్నాము. దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్‌లో పెడతాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.